ఇక బ్రాహ్మణ శాప వృత్తాంతం చెబుతాను విను అంటూ కర్ణుడు శల్యునితో ఈ విధంగా చెప్పసాగినాడు. ఒకప్పుడు నేను అస్త్ర అభ్యాసం చేస్తూ బాణాలు విడుస్తూ ఉండగా తెలియక కొన్ని బాణాలు ఒక ఆవు పేయకు దూడకు తగిలి అది మరణించింది. అది ఒక బ్రాహ్మణుడి హోమధేనువు వత్సం. అతను నాపై కోపించి, ఓరి, నీవు ఉగ్రుడవై మహా ఉత్సాహంతో యుద్ధం చేసేటప్పుడు నీ రథ చక్రము భూమిలో కృంగిపోతుంది. నీవు ఎవరిని గెలవాలని యుద్ధం చేస్తావో అతని చేతుల్లోనే నీ చావు మూడుతుంది అని దారుణంగా శపించాడు. అప్పుడు నేను ఆ బ్రాహ్మణుడికి 1000 ఆవులు, 600 వృషభాలు, ఎద్దులు ఇస్తానన్నా అతను శాంతించలేదు. నాకు గల సొమ్ములు అన్నీ ఇస్తానని వేడుకున్నాను. ఆ బ్రాహ్మణుడు, పరలోకంలో నీకు ఈ పాపం అంటదుగాక అని మాత్రమే అనుగ్రహించి తన శాపం మాత్రం తప్పదని వెళ్ళిపోయాడు. శల్య, ఈ విధంగా 2 శాపాలు నాకు తగిలినందుకు ఇంచుక వెరపు కలుగుతున్నదే తప్ప కృష్ణార్జునులకు నేను భయపడను. ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు వజ్రదండ పాశ గదాహస్తులై వచ్చినా బెదరను అంటే ఇక తక్కిన వారి సంగతి చెప్పడం దేనికి? ఇప్పుడు నాకు బ్రహ్మాస్త్రం స్ఫురిస్తున్నది. అర్జునుడున్న దిక్కుకు తేరును, రథాన్ని నడుపు అని అన్నాడు కర్ణుడు. అప్పుడు శల్యుడు, ఈ కర్ణుడికి ఎలాగో అర్జునుడి చేతుల్లో చావు తప్పదు. ఇతన్ని అనేక విధాల నేను నిరుత్సాహపరిచాను. ధర్మరాజుకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను అని మనస్సులో సంతోషించాడు.